ఏపీ సీఎం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కూటమి ప్రభుత్వ పాలనకు నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా ఉదయం 11:30 ప్రెస్ మీట్ పెట్టనున్నారు. విజయాలు, తాజా రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడనున్నారు. రైట్, మనం చూసాం లాస్ట్ ఇయర్ ఈ టైంకి ఫలితాలు వచ్చాయి. ఎవరు పార్టీని అధికారంలో రాబోతుందో కూడా మనకు క్లారిటీ వచ్చింది. సో ఈ 1 year పాలనలో కూటమి ప్రభుత్వం సాధించింది ఏంటి, డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది, ప్రెసెంట్ సిచ్యువేషన్స్ ఏంటి అనేది పూర్తిగా ఈరోజు 11:30 సీఎం ప్రెస్ మీట్ పెట్టబోతుంటే తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. కాంతి, ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో గత ఏడాది కాలంలో, అంటే ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం ఏమేమి పనులు చేసింది అనే అంశాలకి సంబంధించినంత వరకు కూడా ప్రజలకు వివరించే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ రోజు సాయంత్రం మురళీ రిసార్ట్స్ వేదికగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సంబంధించినంత వరకు కూడా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేస్తున్నారు. అలాగే కూటమి సర్కార్ ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినంత వరకు కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినంత వరకు కూడా అన్ని ఏవైతే ఇచ్చిన హామీలన్నింటిలో కూడా ఇంకా 2 బ్యాలెన్స్ ఉన్నట్లుగా చెప్పుకోవాలి. అయితే ఈ ఏడాది కాలంలో ఎందుకు అవి ఇవ్వలేకపోయారు, అలాగే ప్రభుత్వం ఏర్పడే నాటికి రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉంది అనే అంశాలకి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రెస్ మీట్ వేదికగా తెలిపే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో పండుగల ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు కూడా తప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కూడా నిర్ణయించడం జరిగింది. అయితే సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో రాష్ట్ర స్థాయి సభను ఈ రోజు కేవలం ప్రెస్ మీట్ లో రాష్ట్రం డెవలప్మెంట్, ఈ 1 year పాలన గురించి చెప్తారు, లేదంటే ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేస్తున్నాయి కదా. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి రైతుల్ని అన్యాయం చేశారని, ఏదైతే సంక్షేమ పథకాల గురించి చాలా విమర్శలు చేస్తున్నారు, వాటి గురించి కూడా క్లారిటీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా రైతులకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి, అలాగే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలకు కూడా ఖచ్చితంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆన్సర్ చేస్తారు. ఎందుకు అంటే ప్రస్తుతం ఏడాది కూటమి పాలనకి సంబంధించినటువంటి అంశాలే కాదు, రాష్ట్ర విధ్వంసానికి గల కారణాలు కూడా చెప్పేందుకు కూడా కూటమి సర్కార్ సిద్ధంగానే ఉన్న నేపథ్యంలో ఏవైతే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి సూపర్ 6 అమలులో భాగంగా రైతులకు అన్యాయం చేశారని కావచ్చు, అలాగే ఆడబిడ్డలకు అన్యాయం చేశారని ఏవైతే ప్రతిపక్షం చేస్తున్నటువంటి విమర్శలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా తిప్పికొట్టే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తారని చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ప్రస్తుతం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధితో పాటుగా ప్రతిపక్షాలకు కూడా ధీటైన సమాధానం ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఆశ. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.